నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఛార్జీల పెంపుపై సర్వత్రా నిరసన, ప్రత్యక్ష ఆందోళనకు దిగిన వైకాపా. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు వామపక్షాల సమాయత్తం. మూడవ రోజుకు చేరిన వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర. ముగింపు కార్యక్రమానికి పార్టీ అధినేత జగన్ హాజరవుతారని వెల్లడి. గాజువాకలో టీడీపీ కాంగ్రెస్ల మధ్య ముదురుతున్న జెండా వివాదం. అనుమతి లేకుండా జెండా ప్రతిష్ఠించారంటూ కాంగ్రెస్ ధర్నా. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సిహార్ సెంటర్లోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 220 యూనిట్లు దాటిన పేద మధ్యతరగతి ప్రజలపై 377 కోట్లు భారం వేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతో ఏపీఈఆర్జీసీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించడం తగదన్నారు. గతంలో విద్యుత్ ఛార్జీల పెంపుదల సందర్భంగా ప్రతిపక్షాల నుంచి చంద్రబాబు ప్రతిఘటన ఎదుర్కొన్న సంగతిని మరిచారని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోలా గురువులు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే పాలు ధరలు చూస్తుంటే మొన్న రేట్లు చూస్తుంటే ఆయన పెంచడం అనేది పాల ప్యాకెట్ల మీద కూడా హెరిటేజ్ కంపెనీకి లాభాలు చేకూరుస్తున్నాయని చెప్పేసి ఆయన చూసుకోవడానికి తప్ప ఇప్పుడు పాల ప్యాకెట్ల మీద కూడా ఆయన ధరలు పెంచే అవకాశం చేస్తున్నారు. తక్షణమే నిత్యావసర వస్తువుల మీద కానీ, కరెంటు ఛార్జీల మీద కానీ, గ్యాస్ మీద కానీ ప్రతి దాని మీద కూడా సామాన్య మానవుడు బ్రతకడానికి ఇబ్బందిగా ఉంది కనుక ఆయన ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కంపల్సరిగా తక్షణమే అవన్నీ అమలు చేసే విధంగా చేయాలి. తక్షణమే ఇప్పుడు చేస్తున్న కరెంటు ఛార్జీల మీద తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు కంపల్సరిగా ఇది కరెంటు ఇచ్చిన హామీని ఏ రోజు కూడా నిలబెట్టుకోలేదు. అందులో భాగంగానే ఈ 3 సంవత్సరాల్లో 3 సార్లు ఎలక్ట్రికల్ ఛార్జీలు ఆయన పెంచడం జరిగింది. ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల పైనే ఎలక్ట్రికల్ ఛార్జీలు ప్రజలపైన భారంగా పడింది. అయినా ఆయన ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకోకుండా మరలా ఈసారి విద్యుత్ ఛార్జీల పెంపుదల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక ఆందోళనకు దిగగా నామపక్ష పార్టీలు ఆందోళనకు రెడీ అవుతున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ గతంలో బషీర్బాగ్ వద్ద ధర్నా చేస్తున్న ఆందోళనకారులపై చంద్రబాబు కాల్పులు జరిపించారన్న విషయాన్ని సిపిఎం నాయకులు గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనకు ప్రభుత్వం వెళ్లలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ జనాన్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని సూచించారు. తమ వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం నాయకుడు సుబ్బారావు హెచ్చరించారు. గాజువాక సీటు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఏదో కరెంటు ఛార్జీలే కాదు, ప్రజల మీద ఏ రకమైన అవకాశం ఉన్నా అటు కేంద్రం బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కానీ విపరీతంగా ప్రజల మీద మాత్రం పన్నుల భారం అనేది నిరంతరం ఏదో రూపంగా వేస్తూనే ఉన్నారు. ఈ నోట్ల మార్పుల తర్వాత కూడా ప్రజల పరిస్థితి ఎంత దిగజారుతూ ఉందో కనబడుతూ ఉంది. నిత్యావసర వస్తువుల మీద దాని ప్రభావం పడుతూ ఉంది. నిరంతరం ఏదో కొత్త కోసం పనిచేస్తున్న కూలీల మీద, మధ్యతరగతి ఉద్యోగులు అందరి మీద కూడా ప్రభావం పడుతాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గతంలో గుర్తు చేసుకుంటే మరి బషీర్బాగ్లో 2000 సంవత్సరంలో ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి రైల్వే జోన్ సాధన కోసం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర 3వ రోజుకి చేరుకుంది. అనకాపల్లిలో మార్చి 30న ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్ర శనివారం నాటికి 58వ వార్డు కుర్మనపాలెంకు చేరుకుంది. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిన ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. రైల్వే జోన్ సాధిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. టీడీపీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి పార్టీ అధినేత జగన్ హాజరవుతారని అమర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జ్ నాగిరెడ్డి, కొయ్యి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తితో ఆయన చూపెట్టినటువంటి పోరాట బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నాయకత్వం అంతా కూడా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి మాట ఏదైతే చట్టం చెప్తా ఉందో 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఈ మాట చెప్పి మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలల్లో అమలు చేయాల్సినటువంటి ఈ హామీని నేటికి 36 నెలలకు కావస్తా ఉన్నా పాత గాజువాకలో జెండా వివాదం రోజు రోజుకి ముదురుతోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక భారీ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. దీనిని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూ గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం సమీపంలోని టీడీపీ నేతలు ఈ భారీ జెండాను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన జెండాను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ దాన్ని స్టాట్యూ దగ్గర తెలుగుదేశం జెండా పాత్ర చాలా అవమానకరం. ఎందుకంటే గాజువాకలోని ఒక సాంప్రదాయం ఉంది. పార్టీలన్నీ పక్కన పెట్టిన సరే అందరూ కూడా కలిసిమెలిసే భావం ఉన్న గాజువాక కాంతి జనం అంతా కూడా ఉన్నారు. దాన్ని మరి అనవసరంగా విభేదాలు రెచ్చగొట్టి ఏదైనా ఉంటాయి, ఇలాంటివన్నీ చేస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇమీడియట్గా మరి ఏదైతే చేశారో దాన్ని తొలగించాలి. లేని పక్షంలో మరి ఈరోజు అది ఎంత చెప్పినట్టు అధికారం ఉంటుంది, పోతుంది. అధికార శాసనం కాదు, మనందరూ కలిసి ఉండడం మెయిన్ ప్రధాన కారణం ఇది. ఎందుకంటే రాజకీయాలను పక్కన పెడదాం దీన్ని. ఎందుకంటే అందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రెచ్చగొట్టే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నట్టు బాగోదు ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణమే మరి ఏదైతే జెండా పాతారో దాన్ని తక్షణం తొలగించాలి. తొలగిస్తే మీరు మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డికి జన్మదిన వేడుకలు వికాస్ నగర్ లో ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై గురుమూర్తిరెడ్డితో కేక్ కట్ చేయించారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆయన నివాసం కోలాహలంగా మారింది. అభిమానులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు, పూలమాలలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. Happy birthday dear. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ ఛార్జీల పెంపుపై సర్వత్రా నిరసన, ప్రత్యక్ష ఆందోళనకు దిగిన వైకాపా. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు వామపక్షాల సమాయత్తం. 3వ రోజుకు చేరిన వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర. ముగింపు కార్యక్రమానికి పార్టీ అధినేత జగన్ హాజరవుతారని వెల్లడి. గాజువాకలో టీడీపీ, కాంగ్రెస్ల మధ్య ముదురుతున్న జెండా వివాదం. అనుమతి లేకుండా జెండా ప్రతిష్ఠించారంటూ కాంగ్రెస్ ధర్నా. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.